శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము. అందరూ తెరవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రతి దినము దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథంలో జాషువా చాప్టర్ 3:7. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుడి దినాన్ని, ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ మనుషులు నిన్ను అనుమానిస్తున్నారో, ఏ మనుషులు నిన్ను నమ్మాలా నమ్మకూడదా, లేకపోతే ఈ మనిషి ఏంటి అని రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో. అయ్యో నేను ఫలానా అని వీరు ఎలా నన్ను తెలుసుకుంటారు, నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నానని, నాకు ఒక మంచి మనస్సాక్షి ఉందని ఈ మనుషులకి తెలియట్లేదు, ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ దినాన్ని ఏ మనుషులు నిన్ను నమ్మకుండా, లేకపోతే నిన్ను తక్కువ అంచనా వేసి డిగ్రేడ్ చేసి మరి దూరంగా ఉంటున్నారేమో, ఆ మనుషుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నారు. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట గొప్ప అనేది ఏంటనేది దేవుని సన్నిధానంలో ఆయన దృష్టిలో గొప్పతనం వేరుగా ఉంటుంది. ప్రపంచంలోనే యాకోబుని దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి గొప్పతనము నేటికి ఆయన సంతానం యొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము, ఆ దీవెన, ఆ ఆలోచన యాకోబు సంతానం, ఈనాటి ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత జ్ఞానము వారికి ఉంది. వారు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉన్నారు. వారు జ్ఞానముతో బ్రతికేస్తున్నారు లోకంలో. వారి జ్ఞానముతోటి ధనాన్ని సంపాదిస్తున్నారు. ప్రపంచంలోనే ఇశ్రాయేలు దేశంలో పనిచేసే వాళ్ళన్నా సరే, వేరే దేశం నుండి మన దేశం నుండి అయినా ఆ దేశంలో పని దొరుకుతుందంటే ఎంతో సంబరంగా వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ దేశంలో అడుగు పెట్టడం, లేకపోతే ఆ మనుషులతో వ్యాపారం చేయటం, ప్రజలు, అన్ని దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారిని దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు. వారు కూడా తరమబడ్డారు. యూదులు బేదలనే మాట ఉండేది. ఈరోజు యూదులు ఐశ్వర్యవంతులని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు.
వారికి జ్ఞానం ఉన్నది, దైవ భయం ఉన్నది, బలం ఉన్నది. మాట్లాడితే చాలు మాకు యెహోవా దేవుడు ఉన్నాడు అంటున్నారు వారు. వారికున్న భక్తిని బట్టి దేవుడు వారిని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ప్రియులరా, ఈ దినము నీవు ఏ మనుషులు ఎదుట నిలబడ్డావో, ఏ సమాజంలో పనిచేస్తున్నావో వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నారు. అంటే జ్ఞానముతో నిన్ను బయటికి తీసుకురాబోతున్నారు, ఆశీర్వాదంతో నిన్ను బయటికి తీసుకురాబోతూ ఉన్నారు. నీ జ్ఞానాన్ని, నీ సంపద, నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలు చూచి ఆశ్చర్యపడేలాగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన ఎలా గొప్ప చేసి మొదలు పెడుతున్నాడో నువ్వు అద్భుతంగా వెంటనే గొప్ప సాక్ష్యముగా నువ్వు చెప్పి దేవుణ్ణి స్తుతించే సమయం ఆసన్నమవుతోంది. ఈ దినము నువ్వు నమ్మితే వెంటనే ఈ వాగ్దానము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని, ఆశీర్వాదాన్ని నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఆయన మనల్ని గొప్ప చేయకపోతే అందరూ మనల్ని హీనంగా మాట్లాడతారు. మనం ఎన్ని టాలెంట్లున్నా, ఎంత తలాంతులు కలిగి, ఎంత యథార్థంగా పనిచేసినా మనుషుల ఎదుట మనకు విలువ అనేది ఉండదు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ విలువ, గౌరవం, మర్యాదలు మనకు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ దినం మీతో మాట్లాడేది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మనల్ని కాచి కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆమేన్. మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. గర్భఫలాలు లేని వారి గురించి మనం ప్రార్థిస్తున్నాం, రోగుల గురించి ప్రార్థిస్తున్నాం, అనాథలుగా అయిపోయిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మలు యేసు నామములో రక్షించబడాలి అని ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలన్నిటినీ ఆయన అంగీకరిస్తూ ఆయన మన మధ్య చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఏ ప్రార్థన ఆయన త్రోసివేయట్లేదు. మనం అడిగింది ఏది కూడా ఆయన త్రోసివేయట్లేదు. అది నమ్మకమైన దేవుడు. ఆమేన్. అంటే మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. ప్రేమించినప్పుడే చెప్పిన విన్నపాన్ని, ప్రార్థన ఆలకిస్తాడు అనమాట. అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి మనం ఆయనని ఎంతగా ప్రేమించాలి? యేసయ్యని ఎంతగా ప్రేమించాలి? అందరు గట్టిగా చెప్పాలి. దేవుడు పెద్ద దేవుడు కనుక ఆయనని బలమైన ప్రేమతోనే ప్రేమించాలి. ఆమేన్. ఆయన ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. ఆయన ప్రేమ డంబము లేనిది. ఆయన ప్రేమ డాగు లేనిది. మనం విడిచిపెడతాం, మనం కోపపడతాం. మనం కోపం వచ్చిందంటే మళ్ళీ వాళ్ళ ఫోన్ ఎత్తాం. ఎవరి మీద కోపం వచ్చినా వారి వైపు చూడం. ఏ కార్యక్రమంలోకి వారు వచ్చినా వారు అటువంటి మనం ఇటు తిరుగుతాం. మనం అప్పుడప్పుడు ఇరిగిపోతాం, కానీ ఇరగని ప్రేమ దేవునిది. ఆమేన్. హల్లెలూయా. క్షేమము కలిగించే ప్రేమ, ఎడబాయని ప్రేమ, సహించే ప్రేమ, ఎనలేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్. ఆయన ప్రేమ మన మీద ఉంది కనుకనే మన ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ప్రేమ ఉన్నవారు వెంటనే పిలిస్తే పలుకుతారు. ప్రేమ లేని మొగుడిని పిలిస్తే ఏమంటాడు? మాట్లాడు. ప్రేమ తగ్గిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిన్ను వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్తే బాధ వస్తుందో అక్కడికి వెళ్తాడు. భర్త ఎక్కడికి వెళ్తాడు? భార్య మీద కోపం వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు భర్త? చెప్పాలి. చాలామంది ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అనమాట. వాళ్ళ తల్లి అంటది, నేను చెప్పాను కదరా, అది అంతే బాధ పెడుతుంది నిన్ను. నిజమే అమ్మా, ఎంత బాధ పెడుతుంది అమ్మా అన్నాడు అనుకో, అయ్యో కొడుకా ఎంత బాధపడుతున్నావో నాకు చెప్పలేని ఇంకెన్ని ఉన్నాయో అంటది. మొదలెడతాడు అంతే. వేడివేడిగా కాఫీ ఇస్తుంది, ఏదో చెప్తుంది. అప్పటికి భార్యకి ఎంత బాధ వస్తుంది తెలుసా? వెళ్ళిపోయాడా, వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్నాడా అని పిల్లల దగ్గర చెప్తూ ఉంటుంది. బాధ ఎక్కువైపోతుంది. అదే ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, తల్లి లేదు, తండ్రి లేడు, ఎక్కడుంటాడు? చెప్పాలి.
భార్య దగ్గర ఏమో తిన్నావా, తాగేవా, నేను చేస్తానులే, నువ్వు వండకు, నేను వండుతానులే అంటాడు. ఈ ప్రేమ ఇలాగన్నా అయిపోద్ది, అలాగన్నా అయిపోతుంది. ఇలాగా కాని ప్రేమ, నిత్యం ఉండే ప్రేమ, నీవు నేను నమ్మిన యేసు ప్రేమ. ఆమేన్. ఆయన ఎంత ప్రేమ అంటే, ఆయన భూమిని, లోకాన్ని ప్రేమించి, భూలోకాన్ని, మనందరినీ ప్రేమించి ఆయన కుమారుణ్ణి బహుమానముగా ఇచ్చేసాడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి కొన్ని సాక్ష్యాలు చూద్దాం. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా మరొక కొత్త సాక్ష్యం ఏంటంటే, ఈ వారంలో ఒంగోలులో 20 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 18 సంవత్సరాలకి గర్భఫలం ఇచ్చాడు. 14 సంవత్సరాలకి 4 ఆడపిల్లల తర్వాత బాబు కావాలని వస్తే వాళ్ళకి దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఈ సాక్ష్యాలు విందాం. విజయలక్ష్మి, వీరి కొప్పలు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా మొదట ఒకసారి తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఇంకా తన పరిస్థితి బాగోక డాక్టర్స్కి ఎవరికి చూపించుకోలేదు. వారి ఇంటి పక్క వారు ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్తే వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. 2 వారికి బహుమానంగా ఇచ్చారు. కవల పిల్లలు, ఒక పాప, బాబు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని వారికి దేవుడు అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చూసారా ఎంతకాలానికి ఇచ్చాడు? గట్టిగా చెప్పాలి. అసలు 20 సంవత్సరాలకు ఇలాంటివి జరుగుతాయా? పెళ్ళైన వెంటనే జరిగినట్టుగా జరిగింది. పైగా పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు చూడండి. ఎలా జరిగింది ఇది? ఎలా జరుగుతుంది అంటే అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది. ఆమేన్. 20 ఇయర్స్కి పిల్లలు అంటే వారు 19 సంవత్సరాలు ఎన్నో తిరిగారు వారు. కానీ ఎక్కడికి వచ్చారు వారు? ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. దేవుడు నాకు ఇచ్చిన వరంతో నేను వారిని ప్రతిష్ట ప్రార్థన చేస్తే దేవుడు వారిలో ఉన్నటువంటి కీడుని తొలగించి వారికి గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భం వచ్చింది. పైగా ఎవరు పుట్టారు? 1 టికెట్ కాదు, ఎన్ని టికెట్లు? 2 టికెట్లు. 2 టికెట్లు ఎలా ఉన్నారు చూసారు? నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఇస్తాడు. పిల్లలు లేరు అనుకుంటున్నారా? మీరు భరించలేకపోతున్నాం బాబోయ్ ఇలా గోల అని ఏడ్చేస్తారు మీరు అనమాట. అంత బలమైన అల్లరి చేసి పిల్లల్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొయ్యలేకపోతున్నాను, నేను పెంచలేకపోతున్నానని బాధపడతావు. పిల్లలు లేరని బాధపడుతున్నావు. వాళ్ళకి అన్నీ సమకూర్చలేకపోతున్నాను అనుకుంటావు. అంతగా దేవుడు నీ కుటుంబంలో కార్యము జరిగించబోతా ఉంటాడు. ఈ ప్రార్థన శక్తి అనేది మామూలు పరిచర్య కాదు. ఇది ఇంకా బలమైన కార్యాలు మీరు చూస్తారు. దేవుని కార్యాలు మనం చేసేది ఏంటంటే ప్రార్థన. మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవిస్తూ ఉన్నాడు. ఆయనే గొప్ప కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి 20 సంవత్సరాలకి మరి 2 పిల్లలు, కవల పిల్లలు. మొన్న ఒక సహోదరి అయితే వరంగల్ నుంచి వస్తుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ చర్చికి వస్తున్నారు వాళ్ళు. చాలామంది వరంగల్ నుంచి ప్రార్థనకు వస్తున్నారు. భార్య భర్తలు 2 వస్తున్నారు. నేను అన్నాను, ప్రార్థనకి వస్తున్నారు, అంత దూరం కదా అంటే, మేము వస్తాం పాస్టర్ గారు అన్నారు. వచ్చారు, వస్తూనే ఉన్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి. అయ్యగారండి పిల్లలు పుట్టట్లేదండి నేను ఏడుస్తుంది. ఏడో ఒక దేవుడు ఇస్తాడులే. ఆమె వస్తుందంటే భయం నాకు. ఆమె ఏడుస్తూనే వస్తుంది. ప్రభు ఈమె ఏడుపు నేను చూడలేకపోతున్నాను బాబు అంటే దేవుడు అన్నాడు, సరే చూడలేకపోతున్నాను కదా నేను ఓకే చేసేస్తున్నాను అని చెప్పి ఆయన ఓకే చేసేసాడు. ఓకే చేసేస్తే 2 కడుపులో పడిపోయారు. మొన్న వచ్చి, దైవజనుడా నేను గర్భం ధరించాను, దేవుడు నాకు ట్విన్స్ని పెట్టాడు గర్భంలో. చర్చికి కూడా నిండు గర్భంతో వచ్చింది. ఇప్పుడు అంటుంది, ఏడుపు ఆగిపోయావు కదా, అయిపోయింది కదా అన్నాను. అయిపోయింది కానీ ఇంకోటి ఉందండి. ఏంటన్నాను? అందులో పాప బాబు కావాలంటే 2 అమ్మాయిలు అయిపోతారేమో భయం వేస్తుంది. నో, దేవుడు మన పట్ల కృప చూపించినప్పుడు నీవు అడగక మునుపే నీ మనసులో ఉన్నది గుర్తెరిగిన దేవుడు ఆయన తప్పక సహాయము చేస్తాడు. ఆమేన్. మరొకరు చూడండి, 18 సంవత్సరాలు ఇలా పిల్లలు పుట్టలేని అందరికి చెప్పండి, ప్రార్థనకు వచ్చేయమనండి. వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకుపోతారు. వాళ్ళు రావటం, దీవెన పట్టుకుని వెళ్ళిపోవటమే.
ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా దేవుడు మీ మధ్యకి నన్ను పంపించాడు. ఇది ఫ్రీ, ఇది ఎవరు ఫీజులు కట్టేది ఏం లేదు. ఇది ఇక్కడ ఏమి కచ్చీఫ్లు అమ్మేది లేదు, టవల్స్ అమ్మేది లేదు, ఇంకేమీ లేవు. ఇదేంటిది చెప్పాలి? ఇది వ్యాపార కేంద్రం కాదు, ఇది ప్రార్థనా కేంద్రం. ఆమేన్. దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు ఈ వారం. నేను కష్టమైనా సరే మీ మధ్యకి చాలా సంతోషంగా వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇది దేవుని పని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, మీ మధ్యకు వస్తున్నాను. రెండవ సాక్ష్యం చూద్దాం, చూడండి. నిర్మల, వీరు చేగూరుపాడు ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయిన తర్వాత తను ఒకసారి గర్భం ధరించడం, అబార్షన్ అయింది. అయిన తర్వాత ఇంక ఇన్ని సంవత్సరాలు కూడా వారు గర్భం పొందుకోలేకపోయారు. వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి 3 నెలలు వచ్చారు. 3 నెలలు రాగానే తను గర్భం ధరించడం, దేవుడు వారి పట్ల కార్యం చేసి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారండి. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు, కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎన్నాళ్ళకి ఎట్లా చెప్పాలి? 18 సంవత్సరాలకి. వీళ్ళకి ఏమైనా స్పెషల్ మెడిసిన్ ఏమైనా ఇచ్చాం మనం? మన దగ్గర దేవుని వాక్యం ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే ఒక శక్తిని మన మధ్య నింపుతూ ఉన్నాడు. ఆయన మీరందరూ కూడా మీ బ్రతుకులు బాగుంటాయి. నేను మీ అందరి గురించి వెలుగు కలిగిన దర్శనాన్ని చూశాను. ఏడవకండి. అప్పులున్నా సరే, ఇల్లు లేవని ఏడవకండి, పాడి పంటలు బాగోలేదని ఏడవకండి. దేవుడున్నాడు, ప్రార్థించటానికి నేనున్నాను. మీ కుటుంబాల్లో సుఖము, సమాధానము, నెమ్మది, కృపాక్షేమములు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జనవరి తైలాభిషేక ప్రార్థనలో నుంచి జనవరి 1వ తారీఖు నుండి మీరందరూ కూడా ఆశీర్వాదకరమైన గడియలు అడుగు పెడుతున్నారు. ఇంతకాలం ఏడ్చారు కదా, ఏడ్చిన నాళ్ళు ఏడ్చారు, అయిపోయినాయి. మీ కన్నీళ్ళు ముత్యాల మూటగా ఉంటుంది. అది పట్టుకొచ్చి మీరు ఇక్కడ సాక్ష్యం చెప్తారనమాట. నీ కన్నీళ్ళన్నీ కూడా ముత్యాలు అవుతాయి, 100% అవుతాయి. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, ఆయన అబద్ధికుడు కాడు. ఆమేన్. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. చూడండి మరొక సాక్ష్యం. ఇక్కడ ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళకి బాబు కావాలి. చాలా సాక్ష్యాలు విని వీరు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. మీకు ఏ బిడ్డ కావాలో అడగండి, మీకు ఎలాంటి ఇల్లు కావాలో అడగండి, ఎలాంటి భర్త కావాలో అడగండి, ఎలాంటి భార్య కావాలో అడగండి. మీ ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. లక్ష్మి, గనివెనపాడు ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 14 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత 5 ఆడపిల్లలు పుట్టారు. 5 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 2 సార్లు అబార్షన్ కూడా అవ్వడం జరిగింది. వారి ఇంటి పక్క వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని విని వారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత 5 ఆడపిల్లలు నాకు బాబు కావాలని అడిగినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేసి ఫలం ఇచ్చారు. ఆయన ప్రార్థన చేసిన విధంగా దేవుడు కార్యం చేశారు. 5 ఆడపిల్లల తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. చూసారాడు ఎలా ఉన్నాడో? దేవుడు అద్భుతమైన బిడ్డనిచ్చాడు. ఇంకొక సాక్ష్యం మీకు చూపిస్తా. మరి పూణే నుండి ఒక ఫ్యామిలీ వచ్చారు. వారు చక్కగా జాబ్ చేసుకుంటారు. వారు మన ప్రార్థన శక్తి గురించి తెలుసుకుని పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా వారికి మంచి రిజల్ట్ లేకపోవటం, అంటే పిల్లలు కాకపోవటం చాలా వేదనగా ఉండి మన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి సికింద్రాబాద్ వచ్చారు. నేను అన్నాను, 7 సమయాలు రండి, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, దైవశక్తి మిమ్మల్ని తాకుతుంది అని తైలముతో ప్రతిష్ఠ ప్రార్థన చేస్తే దేవుడు 4వసారి వచ్చినప్పుడే ఆమె గర్భాన్ని దర్శించాడు. వెంటనే అద్భుతమైనటువంటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. వారు చూడండి, వారు మన సికింద్రాబాద్ చర్చికి వచ్చి సాక్ష్యం ఇచ్చారు. బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇందాం. ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని చూద్దాం. జాయిసీ అలాగే మిస్త్రా, ఈ యొక్క భార్య భర్తలు పూణే నుంచి వచ్చారు. వారు అక్కడుండి కూడా దేవుని వాక్యాన్ని వింటూ వారు బిడ్డల్లో లేకపోతే గర్భఫలం కొరకు
దేవుడిని ఆధారపడి ఈ అభిషేక ప్రార్థనలో పాలు పొందటం, ఆ ఆశీర్వాదం ఎలా వచ్చిందో వారు తన టెస్ట్ మనని తెలియపరుస్తారు. Praise the Lord. We have come here from Pune. From last 7 years we are married, but twice after natural conception also we were not able to carry the pregnancy. And after 3-4 years of gap, we decided to do IVF. In IVF also everything got failed. The science failed, but the miracle of God did not fail anywhere. We came here from Pune after someone told us to visit pastor. We came for 4 times. In one of those 4 times, pastor said, come here for 7 times and everything that you have wished will be done for sure. The miracle of God will work. And in 4th time, my wife, she got pregnant, and we thank pastor also for the wonderful care that he has been doing here. Thank you, pastor. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు ఆయన. ఐవీఎఫ్ కూడా అది విజయం కాలేదు. 7 తైలాభిషేకాల ఆరాధనకి రావాలనుకున్నారు. దేవుడు వారిని తోడుకుని 4 సమయాల్లో వచ్చినప్పుడు కృప చూపించటం, అద్భుతం చేయటం. ఈరోజు ఈ బుడ్డితో, ఈ బుడంకాయతోటి ఇలా నిలబడటం ఇది దేవుని కృప. ఆమేన్. ఆయన చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. సైన్స్ ప్రకారం మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో తీసుకున్నాం. కానీ సైన్స్లో విజయం మాకు రాలేదు. ఆమేన్. డాక్టర్లు ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎటువంటి మెడిసిన్ ఇచ్చినా మాకు విజయం కాలేదు. సైన్స్ ఫెయిల్ అయింది. దేవుని కార్యము అద్భుతమైనది. ఒక మిరకల్ దేవుడు మా జీవితంలో జరిగించాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం? ఇది ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా? ఇది ఎక్కడైనా ఉందంటే యేసులోనే ఉంటాయి ఇలాంటి కార్యాలు. ఆమేన్. మీరందరూ కూడా 31 రాత్రి, ఇప్పుడు ఈ నెల 31st నైట్ మీరు మీ ఊర్లో ఉన్న చర్చిలకు వెళ్ళండి. నైటు వాచ్ నైట్ సర్వీస్లో మీరు ప్రార్థనలో ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నైటు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉండగా కొత్త సంవత్సరం ఎదురవుతుందో నీ కుటుంబము ఆశీర్వాదముగా ఉంటుంది. ఆమేన్. వాక్యానుసారంగా ఉండండి. మీ మందిరాల్లో ప్రార్థనలో గడపండి. మీకు ఎక్కడైనా ప్రార్థనా మందిరం లేకపోతే, మీకు ఎక్కడ ఏ పరిచయాలు లేకపోతే సికింద్రాబాద్ రండి. సికింద్రాబాద్లో నేను ఉంటాను, కుకెట్పల్లిలో ఉంటున్నాను. కుకెట్పల్లిలో 31 రాత్రి 9 గంటల నుండి ప్రారంభమవుతుంది. మరి అక్కడ ఆ ప్రార్థనలో నేను ఉంటున్నాను. మీకు ప్రార్థన మందిరాలు మీకు ఎక్కడైనా అవకాశం లేకపోతే మీరు కుకెట్పల్లి రండి, లేకపోతే మీరు మీ ప్రార్థనలో అటెండ్ అవ్వండి. ఎక్కడున్నా కానీ మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళి మీరు ప్రార్థనా మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కొత్త సంవత్సరాన్ని ఆశీర్వాదకరమైన బహుమానముగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఉన్న చోటనే లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థనలకు రండి. క్రిస్మస్ బహుమానముగా దేవుడు నీ జీవితంలో శాపగ్రస్తమైన ప్రతి ఒక్క సమస్యని, శాపగ్రస్తమైనటువంటి ఏ వస్తువైనా, ఏ వాహనమైనా, ఏ స్థితి అయినా, అది ఏ దినమైనా, ఏ గడి అయినా, ఏ క్షణమైనా, ఈ క్షణము నుండి దానిని దేవుడు ఆశీర్వాదంగా మార్చటానికి వచ్చాడు. అది ఆశీర్వాదంగా మారింది నువ్వు చూడాలంటే ఆ జన్మించిన యేసు నామాన్ని నువ్వు స్మరించాలి. నీ గుండెలోనికి యేసుని చేర్చుకోవాలి. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నా గుండెలో నువ్వు ఉండాలి, యేసయ్యా నా హృదయంలో మీరు ఉండాలి, నా గుండె నిండా నీ సన్నిధి దయచే, నా హృదయంలో నీ ఆత్మను దయచే బాబని. ఎక్కడున్నాడు అక్కడ 2 చేతులు పైకెత్తి నీవు నాకు దేవుడుగా ఉండు. యేసు నీకు దేవుడిగా ఉంటే నువ్వే ఆ శాపగ్రస్తమైన స్థితి దీవెనగా మారటం నువ్వు చూస్తావు. అయ్యో నా బిడ్డ సరైన ఉద్యోగం లేకుండా ఉన్నాడు,
నా భార్య ఇలాగుంది, నా బిడ్డ ఎలాగున్నాడు, గర్భఫలం లేదు, ఏ విషయంలో కూడా ఎదుగుదల లేదని ఏడుస్తున్నావు కదా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నీ శాపగ్రస్తమైన దినాలు, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నావు, అన్నిట్లో లాసే కనబడుతుంది కదా. ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఏది కలిసి రావట్లేదు, నేనేం సంపాదించలేకపోయినా నన్ను ఏడుస్తున్నావా? చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. శాపగ్రస్తమైన నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఈరోజు ఇవ్వబోతా ఉన్నాడు. నీ గుండె నిండా యేసుని చేర్చుకుని, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. నాకు తెలియక నా హృదయంలో ఈ లోక సంబంధమైన వస్తు వాహనాలను పెట్టుకున్నాను, కానీ నిన్ను నేను పెట్టుకోలేకపోతున్నాను. నా హృదయంలో నీ వాక్యమును పెట్టుకుంటానని ప్రార్థన చేయండి. యేసుకు నువ్వు చోటిచ్చేవంటే శాపగ్రస్తమైనది ఆశీర్వాదంగా మారుతుంది, శాపగ్రస్తమైనది దీవెనగా మారుతుంది. ఇంతవరకు నువ్వు శాపముగా ఉన్నదే, అయ్యో నా బిడ్డ జీవితం ఎదుగుదల లేదు, ఇంకా పెళ్లి కాలేదని ఏడుస్తున్నావు కదా, శుభగడియలు చూడబోతా ఉన్నావు, శుభగడియలు చూడబోతా ఉన్నావు. గొప్ప ఉద్యోగంలో నీ బిడ్డ అడుగు పెట్టడం నువ్వు చూస్తావు, నీ కంపెనీ ఆశీర్వాదంగా మారటం నువ్వు చూస్తావు, నూతన గృహంలో నువ్వు అడుగు పెడతావు. నూతన సంవత్సరము దేవుడు దయా కిరీటముగా నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందరూ యేసు నామనుసండి. యేసు ఏ గృహములో ఉంటాడో, యేసు నామ స్మరణ ఏ కుటుంబంలో ఉంటుందో, ఆ ఇల్లు, ఆ కుటుంబము బహు క్షేమముగా ఉంటుంది. నాకు నువ్వు కావాలి యేసయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నీవు నాకు కావాలి యేసయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. నా బ్రతుకంతటిలో నీ చిత్తానికి నేను లోబడతాను. నా పాపాలు క్షమించు, నేను నీకు సరెండర్ అవుతున్నానయ్యా. నా జీవితంలో శాపనార్థకరమైంది, శపించబడిన నా బ్రతుకు ఆశీర్వాదంగా మారుస్తావు కదా బాబు. నీవు నాకు కావాలి, నీ రక్షణ కావాలి. నా పాపాలు క్షమించు, నా పాపం క్షమించు. నా హృదయంలో నీ వాక్యమును పెట్టుకుంటున్నానయ్యా అని అందరూ కూడా ప్రార్థన కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40వ తరాన్ని దీవెనగా మార్చిన చరిత్రది.